జగిత్యాల కాంగ్రెస్ పార్టీల కొట్లాట, ఒరిజినల్ పార్టీ వీలదేనట. తెలంగాణ జాతిపిత ఎవలని చర్చ, ఎందుకు లేపుతున్నారు ఈ రచ్చ? అబద్ధం ఆడితే సాపైంది మోరి, ఐడియాను మెచ్చుకున్నోళ్ళే లేరు పోన్రి. లీడర్లు గొప్పల వల్లనే మేడారంలో తిప్పలట, సీతక్క చెప్పింది తక్లీఫ్ల ముచ్చట. కార్యకర్తలకు వచ్చిన ఇక్కట్లు ఐసలున్నోళ్ళకే ఇచ్చిండ్రట టికెట్లు. గురుకులాలు పాముల పాలు, బయటి దేశాలల్లో సీఎం చదువులు. అబ్బబ్బబ్బబ్బా, అవి తిట్లు కాదు, అవి బూతులు కాదు పోన్రి. వాటి గురించి మాట్లాడుకుంటే మన ఇజ్జతే పోతుంది అన్నట్టు పొట్టు పొట్టు తిట్టిండ్రు జగిత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేమే అని చెప్పుకునేటోళ్ళు. ఒకవేళ టూయి అనే బీపులు వేయకుంటే చెవుల నుంచి రక్తాలు గారేటి కావచ్చు. అందుకే టూయి టూయి అనే బీపులు వేసి మీకు వినిపిస్తున్నాం. ఒకసారి వాళ్ళ కోపము వాళ్ళ బాధ మీద చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం తిట్లవి, ఏం కోపం అది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేమే అని చెప్పుకునే వీళ్ళు ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళు గనక ఈ తిట్లింటే బతకలేక బలమిటికి జీవి తీసుకుందరు కావచ్చు. జగిత్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల పోటీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి 30 మంది కౌన్సిలర్లను డిసైడ్ చేసేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరలేదని చెప్పుకునే ఎమ్మెల్యే సంజయ్ కి 20 మంది కౌన్సిలర్లను నిర్ణయించి అధికారం ఇచ్చిండ్రట. చల్ గట్ల ఎట్లా ఇస్తారు? వాళ్ళేమన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రా, కండువాలు కప్పుకున్నారా? పార్టీని కాపాడి కాపాడి మా భుజాలు కాయలు కాసినాయి. అసోంటిది మర్చిపోయి మమ్మల్ని కాదని మొన్నటిదాకా వేరే పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీ మీద కయానికి కాలు దువ్వినోనికి కౌన్సిలర్ సీట్లు ఎట్లు ఇస్తారని కొండంత కోపాన్ని ఎలగక్కుతున్నారు. నోటికొచ్చిన బూతులు తిట్టిండ్రు. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి వాళ్ళ గోడెలా పోసుకున్నారు. 30 మందికి బీఫామ్ ఇచ్చుడైంది. మొత్తానికి మొత్తం 50 సీట్లలో మనమే స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారట. జగిత్యాల పంచాది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి తిరగనే అవుతున్నదని కొంతమంది అంటే, పాపం సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని తిప్పల పెట్టేదానికే గింత వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంకొంతమంది అంటున్నారట. ఎవ్వలేమన్నా మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేదాకా జగిత్యాల ఈ పంచాయతీ చల్లారేటట్టు లేదని అంటుర్రు. ఇలా కొట్లాటలు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఏ మాత్రం వచ్చిందని మొదలు పెట్టిండ్రో, ఏ ముచ్చటను పక్కదారి పట్టించడానికి షురూ చేసిండ్రో తెలియదు కానీ తెలంగాణకు జాతిపిత లొల్లి ముంగటేసుకున్నారట కావాలని కొందరు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కొంతమంది జాతిపిత అని చెప్పించుకుంటున్నారు. తెలంగాణకు వాళ్ళు జాతిపితలు ఎట్లయితారు అన్నట్టు మాట్లాడిండ్రు. కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. ఇదే ముచ్చటం మీద చర్చలు మొదలైనవి. మరి నిజంగా ఎవరు తెలంగాణకు జాతిపిత, ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు, ఎప్పటికీ తెలంగాణ సోయితోని పనిచేసిండ్రు అనే చర్చలు ఊర్లల్లా రచ్చబండల కాడ నలుగురు గూడిన దగ్గర మాట్లాడుకున్నాడు చురువు చేసిండ్రట. అట్లా మాట్లాడుకున్న జనమే ఎవరు జాతిపిత ఎవరు కాదు అనేది ఆఖరికి నిర్ణయిస్తారు. కానీ జాగృతి కార్యకర్తలు మాత్రం తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే గీతే జయశంకర్ సార్ అవుతాడు, లేకుంటే కొండా లక్ష్మణు బాపూజీ తెలంగాణ జాతిపిత అవుతాడు అన్నట్టు టీవీ చర్చలలో చెప్తున్నారు. మరి వాళ్ళను ఆ తీరుగా మాట్లాడమని కవిత అనుకుని ముంగటికి నెట్టుతున్నదా, లేకుంటే వాళ్ళ సొంత ముచ్చట చెప్తున్నారా అనేది మన తెలియదు. కానీ కడుపారగన్న బిడ్డే కేసీఆర్ ను తెలంగాణకు జాతిపిత కాకుండా అడ్డం పడుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారట. ఇంకో పక్క శత్రువులు అనేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన ఇంట్లోనే కూతుర్ల రూపంలో మన పక్కనే ఉంటారని ఏదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చేస్తున్నది కవిత అని అంటున్నారట. సరే, ఒకవేళ కవిత కేసీఆర్ ను జాతిపిత కాదనే ఆలోచనలే లేకుంటే జాగృతి కార్యకర్తలు టీవీ చర్చలలో చెప్పిన ముచ్చట్లను ఖరాఖండిగా ఖండించాలి కదా. జాగృతి కార్యకర్తలు కాదన్నా ఇంకెవ్వరు కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆరే తెలంగాణకు జాతిపిత, మా నాయనను మించి ఎవ్వరు కొట్లాడిండ్రు తెలంగాణ కోసం అని చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేదు అంటే
సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్నే కవిత లీడర్ గిర్ల నడిచే జాగృతి మాట్లాడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నదనే చర్చలు ఇంకో పక్క నడుస్తున్నాయి. సరే, ఎవల రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ జాతిపిత ఎవలనే ఓ చర్చను పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళను తక్కువ చేసినట్టు మాట్లాడు మాత్రం మంచిగా లేదని చాలా మంది అంటున్నారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు గుణపంతోని ఓడిచిన గుర్రు పెట్టి వండుకునే ఆఫీసర్లకు ఒక్క అబద్ధంతోని గజ్జునోనికి ఇచ్చింది ఆ అక్క. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరట్ పట్టణంలో ఆ మురికి కాలువ ఏండ్లకేండ్లు సాపు చేయకుండా గట్లనే ఉన్నదట. ముక్కు గోడలు వలిగిపోయేటట్టు కంపు రేగుతున్నదట. దాన్ని పట్టించుకున్న పాపను ఏ ఆఫీసర్ లేడట. అందుకే ఒక్క అబద్ధం ఆడి చల్లగా ఏసీలలో వండుకున్న ఆఫీసర్లకు చల్ల చెమటలు పట్టించిందట. ఏం లేదులా, పోలీస్ స్టేషన్కి పోయి ఫోన్ చేసి కాల్వలల్లా ఎవరో పడిపోయిండ్రు, తొందరగా రాండ్రి వచ్చి కాపాడుండ్రని ఆగమాగమైనట్టు చెప్పిందట. ఇంకేమున్నది, ఉయ్ ఉయ్ అనుకుంటా అంబులెన్సులు, రై రై అనుకుంటా రెస్క్యూ టీంలు, మున్సిపాలిటీ మనుషులు, కాల్వలు సాపు చేసే మిషన్లు, బుల్డోజర్లు, పలుగులు పారలు పట్టుకొని ఆగమేఘాల మీద అర్జెంటుగా వచ్చిరట ఆఫీసర్లు. ఎక్కడ పడ్డాడు, ఏమైపోయిండు, ఉన్నడా పోయిండా, చచ్చిపోతే ఉద్యోగాలు ఊడతాయి అనే భయంతో మురికి కాలువను మొత్తం జల్లెడ పట్టి వడబోసినట్టు చేసిండ్రట. అట్లా 3 గంటలకు ఎక్కువ డ్రైనేజ్ కాలువను సాపు చేసి చూసినా కాలువల పడ్డ మనిషి లేడు. ఫోన్ చేసి చెప్పినక్కలేదట. ఆఖరికి చూస్తే కప్పి పెట్టకుంటున్న కాలువ తేటగా అద్దం తిరగా అయిందట. ఆఖరికి ఆఫీసర్లు తేరుకొని ఇదేదో కావాలని చేసిన పని కావచ్చు, మనం మొద్దు నిద్ర పోయి దుడ్డు కట్టెతో కొట్టినా లేవకుంటే గిట్లా చేసిండ్రు కావచ్చు అనే క్లారిటీకి వచ్చిండ్రట. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. అట్లా ఫోన్ చేసినాక ఎవరో కానీ శబాష్ అక్క, ఆఫీసర్లకు 3 గంటలు చెమటలు పట్టించినావు, మురికి కాలువల ముద్దుగా అయ్యేటట్టు చేసినావు. 100 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు కానీ నువ్వు ఒక్క అబద్ధం ఆడే మోరి సాఫ్ చేయించినావు పో. నీ తీరుగా దేశంలో వాడకొక్కోలుంటే భారతదేశం ఎన్నడో స్వచ్ఛ భారత్ అయ్యేదని కామెంట్లు పెడుతున్నారట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లల్లా. మరి వార్త చూసి ఉత్తగానే ఉన్నారేంది? మీరు కూడా మీ వాడకట్టుకు మురికి కాలువలు ఏమన్నా ఉంటే ఆఫీసర్లకు ఫోన్ చేయండి, గజ వణుక్కుంటూ వచ్చి పని చేస్తట్టు చేయండి. కళ్ళ ముందు నుంచి తోకపోతే ఆగమాగం అవుతాడు కానీ వెనక నుంచి ఏనుగు పోతుంటే పట్టించుకుంటలేడట మన ప్రధాని మోదీ. మరి లేకుంటేంది, ఇది వరకు ఉన్న 25%ని 18%కి తక్కువ చేసి తారీఫ్ లేచిండు కదా మన వస్తువులు అమెరికాలో అమ్ముకోనికే ట్రంప్ మామ. దానికే సంకలు గుద్దుకుంటుండు మోడీ గాని అస్సలు కథ వేరే ఉంది. ఇన్ని రోజులు అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన తాను అమ్మనీయమని చెప్పిన మోడీ ఇప్పుడు మనకు పన్ను తక్కువ చేసిండని మీరు ఏమైనా అమ్ముకోరి, మా రైతులకు ఏం నష్టం జరిగినా మాకు ఫరక్ పడది, వాళ్ళు అడుక్క తిన్నా ఏం కాదు అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అది కూడా 0 టారిఫ్. దీనివల్ల మనకయ్యే నష్టం ఏంది అంటే ఒక్క పారి జర్ర అగ్గకు వస్తున్నాయని పబ్లిక్ అమెరికా వస్తువులకు అలవాటు పడ్డరే అనుకో, ఖాతమిగా మన ఇండియా వస్తువులు కొనుడే బంద్ చేస్తారు. క్వాలిటీ అని ప్యాకింగ్ అనుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసి అల్కగా ఆల దిక్కు మలుపుకుంటారు. దానివల్ల మన రైతులు ఆగమవుతారు. ఈడికే రాష్ట్రాలలో సర్కార్ పాలన చక్కగా లేక చాలా జాగాలలో పంటలు వండక పండిన పంట అమ్ముడు పోక రైతులు ఆగమాగం అవుతారు. ఇక ఇండ్లకు అమెరికా ప్రాడక్ట్ సెంటర్ అయినాయో ఖాతమిగా రోడ్డు మీద పడతారు మన రైతులు. ఉత్త రైతులే కాదు, చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు చిరు వ్యాపారులు అంతా ఆగమయ్యే కథ అయిపోతుంది. హాగో దేనికంటారా, ఇప్పుడు 0 పన్ను వేసి మీరు మా దేశంలో ఏదైనా అమ్ముకోవచ్చు ఏదందనైనా నడిపించుకోవచ్చు అని మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఆగుతాడా ట్రంప్? ఉన్న దుకాణం అంతా తెచ్చి ఈడ తెరుస్తాడు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడైతే మన మోడీ రష్యా దగ్గర కాదని అమెరికా తాను ఆయిల్ కొంటా అని ఒప్పందం చేసిండో కాతమిగా మోడీ నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లలో ఒకడు. మోడీతోని స్నేహము గౌరవం కాకుండా అమెరికా భారత్ నడుమ వాణిజ్య ఒప్పందానికి నేను ఇప్పటిదాకున్నా 25%ని ఇప్పుడు 18% చేస్తున్నా. దీనివల్ల 2 దేశాల నడుమ మంచి బంధం ఉంటది. అది ఇది అనుకుంటా ఓ ఇంత పొడుగుతా రాత రాసి పోస్ట్ పెట్టిండు. మొన్నటిదాకా టారిఫ్ తక్కువ చేసే ప్రసక్తే లేదన్నాడు. ఇలా గిట్లా మాట్లాడబట్టే గడిన అర్థం కావాలి ఎనుకున్న అసలు సినిమా ఏందో. ఈ ముచ్చటే ఎరుకైన జనాలు అమ్మయ్య జర నయం రా దేవుడా అని చల్లబడ్డారు. కాకపోతే రాజకీయాలు బాగా ఐడియా ఉన్నోళ్ళు మాత్రం ఇది మనల్ని ఎడ్డోళ్ళని చేస్తేందుకు ట్రంప్ ఆడుతున్న డ్రామా మాత్రమే. సొంత లాభం లేకుండా ట్రంప్ మామ అంత ఈజీగా మనకు లాభం వచ్చే పనులు అస్సలు చేయనియడు కూడా. ఇప్పుడు మటుకు బాగానే ఉంది. తక్కువ ధరకు రష్యా నుంచి వచ్చే ఆయిల్ కాకుండా ఎక్కువ ధరకు అమెరికా తన కొనేటట్టు చేసిండే గాని దాని వెనుక ఏదో మతలబు ఉందని అంటుర్రు. ఇంకో దిక్కు షెయి పార్టీ కొంపదీసి మోడీ కూడా మన మార్కెట్ గేట్లు బార్లా తెరిచి మరి అమెరికాను మనల్ని
ఏలు మన చేతుల తాళాలు పెడుతుండా ఎట్లా అని అనబట్టే మోడీ సర్కార్ డెసిజన్ వల్ల ముందు ముందు పెద్ద పెద్ద దందాలు చేసుకునేటోళ్ళు రైతులకు వ్యాపారులకు బాగానే ఆగమయ్యే కథలు వచ్చేటట్టు కొడుతున్నాయని మాట్లాడుతుర్రు. మరి ఇక దీన్ని ట్రంప్ మామ కొత్త డ్రామా అనుకోవాలో లేకుంటే ముందుంది మొసళ్ళ పండుగ అనుకోవాలనో తెలవక పబ్లిక్ పిచ్చోళ్ళు అవుతురు. ఏందో ఏం కాకపోతే ఇప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం పౌరులను చేయాల్సిన ఒక్క పని ఏంటంటే బాయ్కాట్ అమెరికా ప్రోడక్ట్స్. అంటే అమెరికా వస్తువులు కొనుడు మానేస్తే అయిపోయాయి. అప్పుడు అమ్ముడు కాక తక్కువ స్టాక్ వస్తుంది ఇక్కడికి. అదే మనం ఒకటే తిరిగా వీటికి అలవాటు పడితే అంతేగా ట్రంప్ ఆడుతున్న ఆటలో ఆర్తి పండు అవుడు ఖాయం. ఇక అంత మన చేతిలో ఉంది కాబట్టి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఎట్లనో మన సర్కారు మన మాట వినదు కదా, ఏమంటారు అంతే కదా. మరి ఎంతమంది దేశాన్ని కాపాడే పని చేస్తారు? కామెంట్ కరు. మేడారం జాతర జరుపుట్ల కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు లేనంత ఆగమైంది. ట్రాఫిక్ తిప్పలు, బస్సుల బాధలు, కొట్లాటలు, ఆగమాగం చందనం అయింది అని చాలా మంది అన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు కామెంట్లు వైరల్ చేసిండ్రు. హాగో గట్లెందుకు అయింది, పబ్లిక్ గట్లెందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది మంత్రి సీతక్క మంచిగా చెప్తున్నది. నోండ్రి ఒక విఐపి 40 వెహికల్ 50 వెహికల్ పట్టుకొని వచ్చారు. విజువల్ చూస్తా ఉన్నాం. విఐపీలు 3-4 వెహికల్స్ తోటి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అన్యాయులు గాని వాళ్ళు గాని వచ్చినప్పుడు వాళ్ళని డివైడ్ చేసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము విఐపీలం కదా అని వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కాడికి వస్తున్నారు. అక్కడ ఓన్లీ విఐపీకి మనం ఒక మనిషి 2 మనుషులు పట్టే గేట్నే ఇచ్చినాం. ఇన్నరా లీడర్లు అనేటోళ్ళు మేమే గొప్ప అనుకునేటోళ్ళు మంది మార్బలంతో 20-30 కార్లు వేసుకొని జేజేలు కొట్టే బ్యాగ్స్ తోని ఎంటేసుకొని వచ్చినందుకే జాతర రచ్చ అయిందట. సమ్మక్క సారక్క గద్దెల కాడ మస్తు రద్దీ పెరిగిందట. అట్లా లీడర్లు చేయకుంటే మేడారం జాతర సాఫీగా ఏ తక్లీఫ్ లేకుండా సాగేదట. మరి మంత్రి సీతక్క మేడం చెప్పినట్లు మంది మార్బలంతో వచ్చింది ఎవరు కావచ్చు, దుమ్ము లేపుకుంటా సమ్మక్క జాతరలకు ఎంట్రీ ఇచ్చింది ఎవరు కావచ్చు, 50-60 కార్లు రై మన సినిమాలో హీరోలకు ఎలివేషన్ ఇచ్చినట్టు చేసింది ఎవరు కావచ్చు. ఇప్పుడు సర్కారులో ఉన్న మంత్రులు కదా, ప్రతిపక్ష లీడర్లు వచ్చి హంగామా చేసిండ్రా ఏమన్నా? కాకి పోలీసులను ఎంట పెట్టుకొని కదర్ బట్టలు వేసుకొని వచ్చి ఫోజులు కొట్టింది ఎవరు మేడం? జాతరకు ఎక్కువ సార్లు వచ్చింది ఎవరు? వస్తున్నప్పుడు పోతున్నప్పుడు హడావుడి చేసింది ఎవరకు? ఎవరని అంటున్నారు మేడము? అక్కడ ఉన్నదంతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీనే రాయే అంటే మీ కాంగ్రెస్ పార్టీలనేనా నువ్వు అనేది? లేకుంటే ప్రతిపక్ష లీడర్లను అంటున్నావా మంత్రి మేడం అని అడుగుతున్నారు. సీతక్క మాటలు విన్న తెలంగాణ జనాలు. ఆయన పరిపాలన అంటే తప్పులు జరగకుండా చూడాలి కానీ వాళ్ళ వల్ల తప్పు జరిగింది వీళ్ళ వల్ల తప్పు జరిగిందని సాకులు చెప్పేదానికి కాదు మేడం అని అంటుర్రు. సరే జరిగిందేదో జరిగింది కానీ మళ్ళొచ్చే మేడారం జాతరకైనా అన్ని మంచిగా జరిగేటట్టు చూడండి మేడం అని కోరుతుర్రు జాతరల తిప్పలు పడ్డ భక్తులు. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నాడి స్కూల్లో చదివిన చదువులు తెలంగాణ బడి పిల్లల చదువులను ఎక్కిరిస్తున్నట్టు ఎటకారం చేస్తున్నట్టే ఉన్నాయట అని చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలా ఇంటర్ చదివే అష్మితను పాము గరిచింది. పాపం ఆ బుజ్జి ఇప్పుడు సావుతోని కొట్లాడుతున్నది. బావు కావాలని బతికి మంచిగా చదువుకోవాలని కోరుకుందాం కానీ తెలంగాణ చదువులు ఎటు దిక్కు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏమో హార్వర్డ్లో ఏసీ రూమ్లలో క్లాసులు వింటాడు, తెలంగాణ పిల్లలేమో విషనాగులతో కలిసి బతకాలనా? అవి గురుకులాలా లేకుంటే పానాలు తీసే నరుకూపాలా అన్నట్టు అష్మిత వీడియోను ట్విట్టర్లో పెట్టి రేవంత్ రెడ్డి పాలనను పాకురు పట్టిన బండను అడిగినట్టుగా అడిగిండు. తెలంగాణలో విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి ఎంత గొప్పగా ఎలిగిపోతున్నదో చూడండి. కన్న తల్లికి తిండి పెట్టలేనోడు మరమన్న తల్లికి బంగారం గాజులు చేయిస్తా అన్నట్టు గురుకులాలనే చక్కగా చూసుకొని రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 20,000 కోట్లు ఖర్చు అని గొప్ప మాటలు చెప్పింది కానీ ఇగో ఇంత మంచిగా చేస్తున్నాడు చదువులను అన్నట్టు ట్విట్టర్ గూట్లే సర్కార్కు లగ్గం నాగవెల్లి చేసినంత పని చేసిండు. గురుకులాలను గాలికి వదిలేసి సీఎం బయట దేశాలల్లో చదువుతున్నాడు. హాస్టళ్లల్లో పిచ్చి చెట్లను సాపు చేసే దిక్కు లేదు, వాళ్ళకి తిండి చక్కగా పెట్టే దిశ లేదు, అంత ఆగమాగం చందన చేస్తున్నాడు అన్నట్టు రాసిండు ట్విట్టర్లో. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఫోటోలకు ఫోజులిస్తే ఇక్కడ పేద పిల్లలు దావకాన్ల పాలవుతున్నారు. అయ్యవాళ్ళు పిల్లలను గురుకులాలకు పంపుతున్నారు, లేకుంటే పాములతో పోరాడేతానికి పంపుతున్నారో తెలియకుండా అవుతుంది అన్నట్టు రాసిండు. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పి సర్కార్ ఇజ్జత్ తీసిండు. రేవంత్ రెడ్డి పాలన రేవుతావు లేకుంటున్నది అన్నట్టు మాట్లాడింది. ఇక గుర్తు ఏదైనా జెండా ఎవలదైనా పార్టీ ఎంత పెద్దదైనా కష్టపడే కార్యకర్తలు లేకుంటే కాయలు గాయని షెట్టు తీరుంటాయి పార్టీలు. అసొంటి కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేస్తలేవట తెలంగాణ రాజకీయ పార్టీలు.
పార్టీ ఎజెండాను హత్తుకొని జెండాను ఎత్తుకున్న కార్యకర్తలకు పార్టీ లీడర్లు పంగనామాలు పెడుతున్నారని ఏడుస్తున్నారు. పాపం బీజేపీ పార్టీ కార్యకర్తనట ఈ అన్న మస్తు కష్టపడ్డాడట పార్టీ కోసం. అసొంటి మనిషిని కాదని టికెట్ ఎవరికో ఇచ్చిందని కోపం ఎల్లగాకుతున్నాడు. పార్టీ కోసం పనిచేసిరన్న మా నాన్న నక్సలైట్లతో పోరాడి వల్ల ఏసీఎస్ రాజు అంటే బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న. అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ, ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పురు? మేము పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు పనిచేసిందన్న? ఇంట్లో ముగ్గురం పనిచేసినాం, మా అమ్మ, నేను, మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం. ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న. ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న? పార్టీ కండువా వేసుకోలేదు, కనీసం పార్టీ కోసం తిరగలేదు. అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అని ఎట్లా చెప్తారు ఎప్పుడు? పువ్వు గుర్తు పార్టీ అంటే పానం ఇచ్చినాం, ఇప్పటికి ఇస్తాం. అసొంటి మమ్మలను కాదని కాషాయం అంటే ఏంటిదో తెలియనోనికి కమలం పార్టీ టికెట్ ఎట్లు ఇస్తారని కడుపులో ఉన్న ఆవేదన అంతెల్లగాకుతున్నాడు. అంతేకాదు టికెట్ ఇవ్వకుండా కుట్రలు చేసిన వాళ్ళని ఇడిచిపెట్టామని అంటున్నాడు. బరాబర్ చెప్తున్నా, అడ్డుకుంటాము, అరవింద్ అడ్డుకుంటాము, శ్రావణ్ అడ్డుకుంటాం, బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా అన్న, అసలు సమస్యలే. నరేంద్ర మోడీ చిన్న కార్యకర్త నుంచి కష్టపడి పని చేసి అలా దేశానికి ప్రధానమంత్రి అయిండు. అట్లా మీరు కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని స్పీచ్ ఇచ్చుడు కాదు, నిజంగా కష్టపడేటోని గుర్తించాలి, కాపాడుకోవాలి. కానీ జగిత్యాల్లో అర్థమైన రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టు తన బాధనంతెల్లగక్కిండు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అదే పువ్వు గుర్తు పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్ గరీబోడ్ అని ఏరేటోళ్ళ దగ్గర పైసలు తీసుకొని టికెట్ ఇయ్యలేదని ఎట్లా ఎక్కెక్కి వాడుకుంటే ఏడుస్తున్నాడు. అందరూ మోసం చేద్దామనుకోండి సార్. నేనప్పుడు కూడా పార్టీ కోసం ఇక్కడ జెండాను లేపుకొచ్చాను సార్. నేను భారతీయ జనతా పార్టీ కోసం 5 సంవత్సరాలు పని చేసి ఇలా పార్టీ లేని చోట పార్టీని పట్టుకొచ్చి 800 మెజార్టీతో గెలిచింది సార్. ఫస్ట్ కౌన్సిల్ మా అమ్మని పెట్టి భారీ మేడతో గెలిచింది సార్. ఇలా నన్ను పైసలు తీసుకొని ఇట్లా చేస్తారు అనుకోలేదు సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. అందరు ఇట్లా ఇలా వాట్సాప్ కూడా నా ఆకేసింది సార్. నేను ఇలా సార్ ఒక గరీబోని అయినా కానీ నేను పార్టీ కోసం 20 ఏళ్ళు అయినా పార్టీ కోసం నేను నా పెట్రోల్ నా ఇల్లు సార్. ఒక గరీబోని పట్టుకొని ఇంత చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే పార్టీ కోసం పెట్రోల్ పోసుకొని నేను అన్నం తినక నిన్న రాత్రేమో మళ్ళీ ఇప్పుడేమో పాపం సొంత పైసలు జేబుల నుంచి ఖర్చు చేసి పెట్రోల్ పోసుకొని తిరిగి తిండి తినక కష్టపడితే ఇవాళ టికెట్ వేరే ఎవరికో అమ్ముకున్నారని ఎక్కెక్కి వాడు ఏడుస్తున్నాడు. పువ్వు గుర్తు పార్టీ లీడర్ల ఘనకార్యాలు అట్లుంటే ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనాలు చూడండి ఎట్లున్నాయో. ఒక టౌన్ అధ్యక్షురాలకి ఇయ్యలేరా సార్? ఎవరు ఏ లేడీస్ అడగలేదు. నేను అడుగుతున్నా నాకు టికెట్ ఇవ్వమని. ఒక్క మహిళ అడుగుతుంది మెట్పల్లి తరపున. అన్న 2 సెకండ్ పంపిస్తున్నానే సార్. నాకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం నేను ఆన్నే సూసైడ్ చేసుకుంటా సార్. అది అక్కడ మాట్లాడినా పాట నేను ఎంత కష్టపడ్డానో మాకు ఒక్క రూపాయి లేకుండా మేము కష్టపడ్డాం. డబ్బులకు దేనికైనా పెట్టుకున్నాం. చూసిండ్రా, ₹1 ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేసిందట, జెండాలు మోసిందట, ఆడోళ్లను కూడదీసి మీటింగ్లకు తీసుకుపోయిందట. అసొంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు టికెట్ ఇస్తలేరట. నేను ఒక మహిళని, అందరూ ఒక్క మాట దయచేసి అధ్యక్షురాన్ని. నేను మస్తు చాలా కష్టపడ్డాను, చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడబట్టి. నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళని అడిగిన, ఎవరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి అడిగాను టికెట్లు. కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. వచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడుగుతా టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్? నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు? 8:30 కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చొని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహరావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. పాపం బీఫామ్ నీకే అని చెప్పి పుట్టెడు ఆశలు పుట్టించి ఆఖరికి తడి బట్టతోని గొంతు కోసినట్టు చేసిండ్రట. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఏడుస్తున్నది. ఆ అక్క ఏడుస్తే ఈ అక్క రోడ్డు మీద కూర్చొని తూ మీ బతుకులు జడా అన్నట్టు టికెట్లు అమ్ముకున్న లీడర్లను తిట్టుడే కాదు, మనో శాపనార్థాలు పెట్టింది. సర్వనాశనం అయిపోతారు. ఆడపిల్లలు నాశనం చేసిన సర్వనాశనం అయిపోతారు. నన్ను అరెస్ట్మెంట్ చేసి నన్ను పిలిపించి మీ కడుపులో నా కడుపులో 2 వర్షాలు మీరు నాశనం అయిపోతారు.
పాపం పార్టీ కోసం కష్టపడితే ఫలితం లేదని కడుపులున్న దుఃఖాన్ని బయటకు రానియకుండా దుమ్మెత్తి పోసింది. ఇట్లా కార్యకర్తలకు అన్యాయం చేసుడు కాంగ్రెస్ కమలం పార్టీలనే కాదు, కారు గుర్తు పార్టీలో కూడా ఉన్నదట. అందుకే గులాబీ జెండాను గుండెలకు అద్దుకొని పని చేసిన మాకు గంగుల కమలాకర్ అన్యాయం చేస్తున్నాడని టికెట్లు అమ్ముకున్నాడని మాజీ మంత్రి ఇంటి ముంగట లొల్లి చేసిండ్రు కారు పార్టీ కార్యకర్తలు. పార్టీ సిద్ధాంతం అని కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలను తిరిగి ఏడిపిస్తున్నాయో చూడుండ్రి పార్టీలు. ఆ కార్యకర్తలు అనే ఇత్తనాలు లేకుంటే ఇప్పుడున్న పార్టీలు ఇగురు పెట్టేటియేనా? మేము తోపు లీడర్లం అనేటోళ్ళు జెండాలు మోసే కార్యకర్తలు లేకుంటే ఇవాళ ఇగిలిచ్చేటోళ్ళేనా? పైసలు ఉన్నోనికి పార్టీ టికెట్లు ఇస్తే మరి కార్యకర్తలు అనేటోళ్ళు ఎందుకు? లీడర్లే జెండాలు మోసి బ్యానర్లు కట్టి మందిని కూడగట్టేటోళ్ళేనా? ఎందుకు కార్యకర్తలు ఇట్లా వాడుకుని ఆగం చేస్తున్నారు? ఇట్లా చేస్తే పార్టీ కోసం కష్టపడి పని చేయాలని అనిపిస్తుందా ఇంకెవరికన్నా? షీ కార్యకర్తల కష్టం మీద బతికే లీడర్లు వాళ్ళని ఆగం చేస్తున్నారని బాధపడుతున్నారట బీఫామ్ రాని కట్టర్ కార్యకర్తలు.